శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 29వ రోజు ఆదివారం దిగ్విజయంగా కొనసాగుతుంది. 28వ రోజు రాత్రి వనపర్తి వాస్తవ్యులు గుండెమేని నరేష్ లాస్యప్రియ పుట్టినరోజు స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. దివంగత వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు మన నామకాల నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఊరిలో అయ్యప్ప స్వాములకు అల్పాహార విందు ఏర్పాటు చేసినటువంటి గుండెమణి లాసప్రియ గారు మరి గుండెమణి నరేష్ గారు ఈరోజు గుండెమణి లాసప్రియ గారి జన్మదినం సందర్భంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందంలో సభ్యులైనటువంటి నరేష్ గారు ఈరోజు లాసప్రియ గారి జన్మదినం సందర్భంగా యొక్క అల్పాహార విందు ఏర్పాటు చేశారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున గుండెమణి లాసప్రియ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దివంగత 29వ రోజు తెల్లవారుజామున గణేష్ టెంపుల్ పార్వతి వెల్లూరు నుంచి బయలుదేరిన స్వాములు 19 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 10 గంటలకు మన్మంగల్ చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకొని ఇక విభూతిధారణ చేశారు. 29వ రోజు మధ్యాహ్నం ఏజీ కాలనీ వాస్తవ్యులు రమేష్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా నుంచి 3 గంటలకు బయలుదేరిన స్వాములు ఇక 11 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సాయంత్రం కరూర్ చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస్ చేసి రేపు మళ్లీ పాదయాత్రలో భక్తి శ్రద్ధలతో చేస్తారు. వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర నేటితో 29 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఈరోజు మన మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఏజీ కాలనీ వాస్తవ్యులు మరి రమేష్ ఫిస్టాల్ గారు ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారికి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు మున్ముందు ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి సహకారాలు అందించాలని ఎల్లప్పుడూ వారు మాకు తోడుగా చేదోడు వాడుదోడుగా ఉండాలని కోరుకుంటున్నాము. వారికి అయ్యప్ప కరుణ కటాక్షాలు అయ్యప్ప కృప ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో వారు ఎల్లప్పుడూ సుఖదూగాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి శరణం శరణం గణనాథ స్వామి శరణం గణనాథ శరణం శరణం గణనాథ స్వామి